నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను స్వాతి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం మంత్రి కేటీఆర్ తో సోను సూద్ భేటీ సోను సూద్ సేవలను అభినందించిన మంత్రి అనంతపురం జిల్లాలో విద్యాశాఖ మంత్రిని అడ్డుకున్న నిరుద్యోగులు కొత్త జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని డిమాండ్ మెదక్ జిల్లా చేగుంటలో ఎమ్మెల్యే రఘునందన్ రావు పర్యటన పల్లె ప్రగతి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నంలో పట్టణ ప్రగతిని పరిశీలించిన కలెక్టర్ సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం బోనాల ఉత్సవాలకు లాల్ దర్వాజా మహంకాళి దేవాలయం సిద్ధం పోస్టర్ ఆవిష్కరించిన ఆలయ కమిటీ ఇక డీటెయిల్స్ వస్తే సేవా కార్యక్రమాలతో మొత్తం దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ బహుభాషా నటుడు సోను సూద్ తెలంగాణ ఐగా పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావును ప్రగతి భవన్ లో కలిశారు. ఈ సందర్భంగా సోను సూద్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ అభినందించారు. దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి వస్తున్న విజ్ఞప్తులకు ఎప్పటికప్పుడు స్పందిస్తున్న తీరుపై మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న కరోనా సంక్షోభ కాలంలో ఒక ఆశా జ్యోతిగా వ్యక్తిగత స్థాయిలో ఇంత భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేయడం గొప్ప విషయమని మంత్రి కేటీఆర్ అన్నారు. సోను సూద్ తన సేవా కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను ఈ సేవా రంగంలో తన భవిష్యత్తు ప్రణాళికలను మంత్రి కేటీఆర్ తో పంచుకున్నారు. తన తల్లి స్ఫూర్తితో తన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్ పట్ల ఇక్కడి వారి పట్ల తన అనుబంధాన్ని సోను సూద్ పంచుకున్నారు. ఒక రాజకీయ నాయకుడిగా తెలంగాణకి ప్రపంచ స్థాయి కంపెనీలు రావడంలో కీలక పాత్ర వహిస్తూనే ఇతరుల కంటే భిన్నంగా కష్ట సమయాల్లో వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండి వారిని ఆదుకుంటున్న మంత్రి కేటీఆర్ అంటే తనకు ప్రత్యేక గౌరవం ఉందని సోను సూద్ అన్నారు. అనంతరం ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలకు అభినందనగా శాలువాతో సత్కరించి ఒక మొమెంటోను మంత్రి కేటీఆర్ అందజేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలని కొత్త జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలంటూ అనంతపురం జిల్లాకు విచ్చేసిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పర్యటనను నిరుద్యోగులు అడ్డుకున్నారు. విద్యార్థి యువజన సంఘాల నాయకులు మంత్రి కాన్వాయ్ని అడ్డగించి తమ నిరసన తెలియజేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలకు కొత్త జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగులను మోసం చేసిన ప్రభుత్వంగా వైసీపీ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఇప్పటికే దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు విద్యార్థి యువజన సంఘాలు ఆవేదనతో రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తుంటే కనీసమైన చలనం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం చాలా బాధాకరమన్నారు. ఇప్పటికైనా రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన ఆలోచించి ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలకు కొత్త జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
మెదక్ జిల్లా చేగుంట మండలంలోని పలు గ్రామాలలో దుబ్బాక శాసనసభ్యులు రఘునందన్ రావు పర్యటించి పల్లె ప్రగతి కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం పల్లె ప్రగతి 4వ విడత కార్యక్రమంలో ప్రభుత్వం సూచించిన నివేదిక ప్రకారం ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ఉన్న పిచ్చి మొక్కలు తొలగించి హరితహారంలో భాగంగా మొక్కలు నాటారని అన్నారు. ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వహించకుండా ప్రతి గ్రామంలో పూర్తి స్థాయిలో హరితహారం పల్లె ప్రగతి అమలు అయ్యేలా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్ష్మీ సిద్ధిరాములు, కృష్ణాపూర్ గ్రామ సర్పంచ్ స్వప్న అంజిరెడ్డి, ఎంపీటీసీ లతా అనడం ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతసాగర్ గ్రామ పంచాయతీ పరిధిలో 5వ రోజు పల్లె విడత కార్యక్రమాన్ని ఉదయం నుంచి పనులలో పాల్గొని ప్రజలతో కలిసి ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వ లక్ష్యం ఏదైతుందో ఆ పల్లె వెలుగును సక్సెస్ చేయాలనేటువంటి లక్ష్యంతో సుమారు 3 గంటలుగా ఈ గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాల్ని పరిశీలించడం జరుగుతుంది. ప్రభుత్వం ప్రజలకు ఎంత ఇస్తూ ఉందో అంతే తిరిగి ప్రజలు కూడా ప్రభుత్వాన్ని కోఆపరేట్ చేయాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన, అంచనా. అయితే కొన్ని గ్రామాల్లో అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులలో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నాయకత్వం వల్ల కావచ్చు, రకరకాలైనటువంటి ఇబ్బందుల వల్ల ఆశించిన మేర ఫలితాలు రాకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ప్రతి సంవత్సరం ప్రతి వర్షాకాలం సీజన్ లోపల హరితహారం పేరిట మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం గొప్ప లక్ష్యంతో నిర్వహిస్తూ ఉంది. చిన్న చిన్న పొరపాట్ల వల్ల, చిన్న చిన్న నిర్లక్ష్య ధోరణుల వల్ల ప్రభుత్వం ఆశించినటువంటి లక్ష్యాన్ని చేరుకోలేకపోవడం అనేది బాధాకరం. ఈరోజు సుమారు 3 గంటలుగా ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఉండి పరిశీలించినప్పుడు అనేక రకాలైనటువంటి సమస్యలు 5,000, 10,000, 20,000, 50,000 లాంటి డబ్బుల్ని ఖర్చు పెడితే మనం పరిష్కరించగలిగేటువంటి సమస్యలు ఒక 10 సమస్యలు కనబడతా ఉన్నాయి. కానీ నాయకులకి పని చేయాలనేటువంటి చిత్తశుద్ధి లేకపోవడం, ప్రజలలో ఆశించినంత చైతన్యం లేకపోవడం వల్ల ఈ ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. అనంతసాగర్ గ్రామ పంచాయతీ పరిధిలో అనేక సమస్యల్ని స్థానిక సర్పంచ్ గారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. పాఠశాల విషయం లోపల కూడా అనేక ఇబ్బందులు ఉన్నట్టు పాఠశాల ఆవరణలో గత 2 గంటల నుంచి అర్థమవుతా ఉంది. దయించి ఈ గ్రామంలో ఉన్నటువంటి యువకులందరికీ నేను చేసేటువంటి అప్పీల్, స్వచ్ఛందంగా శ్రమదానంలో భాగస్వాములమై గ్రామాన్ని బాగు చేసుకునేందుకు మీరు అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మెయిన్ రోడ్ మీద ఉన్నది మీ గ్రామం, నాకేందులే ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనేటువంటి నిర్లిప్త ధోరణిలోకి పోకుండా ప్రభుత్వం ఇచ్చిన ప్రతి పథకాన్ని మనం వాడుకొని మన పంచాయతీని బాగు చేసుకోవడం లోపల మీరందరూ పట్టణ ప్రగతిలో భాగంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, ఆదిపట్ల మున్సిపాలిటీలను మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ సందర్శించారు. అనంతరం సేరిగూడ 15వ వార్డులో మొక్కలు నాటారు. పలు వార్డుల్లో ఉన్న నర్సరీలను పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి గొప్ప లక్ష్యంతో పనిచేస్తున్నారని, ప్రతి ఒక్కరూ చెట్లను నాటి ఆరోగ్యంగా ఉండాలని కోరారు. బంగారు తెలంగాణ కావాలంటే చెట్లను పెంచాలని సూచించారు. ముఖ్యంగా ఈ ప్రణాళిక ద్వారా అన్ని సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. ప్రతి మున్సిపాలిటీలో వైకుంఠ వాహనాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం మనకంటే ఎక్కువ సీనియర్ సిటిజన్స్ బాగా ముందు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రిటైర్డ్ ఉన్న ఆఫీసర్లని, సీనియర్ సిటిజన్స్ని ఒక దగ్గర జమ చేసి ఇక్కడ నుంచి ముఖ్యంగా హరితహారం కార్యక్రమంలో, ఈ క్లీన్లెస్ కార్యక్రమంలో వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. రిటైర్డ్ ఆర్మీ ఉండొచ్చు, ఇంకోళ్ళు ఉండొచ్చు, వాళ్ళు ఉండొచ్చు. దట్ ఈస్ అందరి కార్యక్రమం. వీటితో పాటు ముఖ్యమంత్రి గారు మీకు అందరూ తెలుసు, ఆనరబుల్ సీఎం దళిత ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ కూడా వారు లాంచ్ చేశారు. దాంట్లో భాగంగా పట్టణాల్లో కానీ పల్లెల్లో కానీ ఎక్కడన్నా దళిత బస్తీలు ఉంటే ఇప్పుడే విజిట్ చేసి ఒక 2 రోజులు దాన్ని విజిట్ చేసి ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే తయారు చేయమని చెప్పారు. అంటే అది రోడ్డు కావచ్చు, డ్రైన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, కమ్యూనిటీలు కావచ్చు, ఏదైనా కానీ పరిసరాలు పరిశుభ్రం ఉంటే బాగుంటుంది ఆస్కారం. ముఖ్యమంత్రి గారు ప్రధానంగా దీంట్లో చెప్పింది ఏంటంటే ఈ 10 రోజుల కార్యక్రమంలో ఇప్పుడే చైర్పర్సన్ గారు చూపించారు, కౌన్సిలర్ గారు కూడా చూపించారు, కలెక్టర్ గారు కూడా చూశారు. ఇలాంటి ఏమన్నా ఇల్లు కూలిపోయి ఉంటే ఆ శిథిలాలు ఉండకుండా చేయాలి. డెబ్రిస్ కూలిపోయి ఉంటే వాటిని కూడా కూలగొట్టాలి.
ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలకు లాల్ దర్వాజా మహంకాళి దేవాలయం సిద్ధమవుతోంది. ఈ నెల 23వ తేదీ నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ఆలయ కమిటీ మహంకాళి దేవాలయం బోనాల ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. కరోనా కారణంగా గత ఏడాది నిర్వహించుకోలేకపోయామని ఈ ఏడాది ఘనంగా నిర్వహించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ వెంకటేశన్ తెలిపారు. అమ్మవారికి 15 రోజుల పాటు బోనాలు సమర్పించుకోవచ్చని ఆయన చెప్పారు. ఈ ఏడాది శ్రీశైలం భ్రమరాంబ అమ్మవారికి బంగారు బోనం సమర్పించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. వివరించడానికి ఈరోజు పత్రికా విలేకరుల సమావేశాన్ని దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా, మీడియా మిత్రులకు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, లాల్ దర్వాజా శివవాహిని శ్రీ మహంకాళి దేవాలయము ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన దేవాలయము. 112 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో ఈ సంవత్సరము 113వ వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించడానికి ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. జూలై 23వ తేదీ నుండి అమ్మవారి బోనాల ఉత్సవాలు లాంఛనంగా ప్రారంభమవుతాయి. ఆ రోజు ఉదయం అమ్మవారికి అభిషేకము, ఆ తదుపరి ధ్వజారోహణ, శిఖర పూజ, కలశ స్థాపనతో ఈ ఉత్సవాలు లాంఛనంగా ప్రారంభమవుతాయి. 13 రోజుల పాటు అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలు నిర్వహించడం జరుగుతున్నది. అదేవిధంగా ఆదివారం రోజు సాయంత్రము శాలిబండ కాశీ విశ్వనాథ స్వామి దేవాలయం నుండి బాజా భజంతులతో, మంగళ వాయిద్యాలతో, డప్పు చప్పులతో అమ్మవారి ఘటాన్ని ఊరేగింపుగా తీసుకొని వచ్చి లాల్ దర్వాజా మహంకాళి ఆలయంలో ప్రతిష్టాపన చేసి ఆ తదుపరి 9 రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తామని తెలియజేసుకుంటున్నాము. ఆ 9 రోజుల పాటు అమ్మవారికి వివిధ రూపాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ 10వ రోజైనటువంటి ఆదివారం తెల్లవారుజామున బలిహరణ కార్యక్రమం ఉంటుంది. ఆ తదుపరి అమ్మవారికి మహాభిషేకం ఉంటుంది. మహాభిషేకం అనంతరము అమ్మవారికి భక్తులందరిచే బోనాల సమర్పణ. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం మల్లాపూర్లో గిరిజనులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. గత వారంలో సంభవించిన గాలివాన బీభత్సానికి గ్రామస్తులు తీవ్రంగా నష్టపోగా ఐటీడీఏ ఏపీఓ గ్రామాన్ని సందర్శించి తక్షణ సహాయం అందిస్తామన్నారు. వారం రోజులు గడిచినా ఇప్పటి వరకు ఎలాంటి సహాయం అందించకపోవడంతో తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావు పిలుపు మేరకు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. ఐటీడీఏ ముందు భారీ పోలీస్ బందోబస్తు మధ్య బారికేడ్లను ఏర్పాటు చేశారు. వారిని ఐటీడీఏ కార్యాలయంలోనికి పోనివ్వకపోవడంతో రోడ్డుపైనే ఆదివాసులు బైఠాయించారు. దీంతో మంచిర్యాల ఆదిలాబాద్ మధ్య 2.5 గంటల పాటు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న ఐటీడీఏ పీఓ తాను అందుబాటులో లేకపోవడంతో ఆదివాసులతో ఫోన్లో మాట్లాడారు. మల్లాపూర్ బాధితులకు వారికి అందాల్సిన సహాయాన్ని గ్రామానికి వచ్చి అందిస్తామని హామీ ఇవ్వడంతో ఆదివాసులు ఆందోళనను విరమించారు. క్రితము గాలివానతో మొత్తము ఊరంతా కొట్టుకుపోయింది. కాబట్టి అప్పుడే స్పందించి పీఓ గారు కూడా వెళ్ళడం జరిగింది. అయినప్పటికీ కూడా
వారం రోజులు గడిచిన కానీ పిఓ గారు ఇప్పుడు స్పందించట్లేదు. మరి ఆ రోజు సీఎం గారికి మేము తెలుపుతాము, ఇక్కడ సమస్య ఏంటో మేము వివరించి చెప్తామని చెప్పేసి అన్నారు. మరి వివరించి చెప్పారా లేదని చెప్పేసి మాకు ఏ తీర్పు వచ్చింది అని చెప్పేసి మేము అడగడానికి కూడా వచ్చినాము. ఎందుకంటే ఐటీడీఏ అంటేనే ఆదివాసులకు ఒక ఇల్లు లాంటిది. మేము తల్లిలా భావించి మా సమస్యలు ఏమైనా ఉంటే మాకు ఆదుకుంటారని చెప్పేసి ఇక్కడ రావడం జరుగుతుంది. కానీ ఈరోజు మేము గ్రామస్తుల తరఫున మేమందరం కూడా మా హక్కుల కోసం మేము అడుగుదామని చెప్పేసి ఇక్కడికి వస్తే ఈరోజు పిఓ గారు బయటికి రావడం లేదు. మరి ఎందుకు అంటే ఇక్కడ ఆదివాసుల పైన సవతి ప్రేమ అని, అలాగే అధికారులు కూడా ప్రజాప్రతినిధులతో వాళ్ళను కలిసిపోయి రాజకీయం నడిపిస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు మేము హక్కుల కోసం అడిగితే మా మీద కేసులు వేశారు. మరి ఇది ఎక్కడి న్యాయము అంటే ఆదివాసులు ఇక్కడ ఇలాగే అనగదొక్కి ఉంచాలి, వీళ్ళని ఇలాగే ఉంచాలని చెప్పేసి ఇది ఒక కుట్ర పన్నుతున్నారు. కాబట్టి మేము ఆదివాసులము ఇప్పుడు మరో పోరాటానికి, ఇంద్రవెల్లి పోరాటం ఎలా జరిగిందో అలా పోరాటానికి మేము సిద్ధంగా వచ్చాము. ఎందుకంటే ఒక మల్లెపూర్ గ్రామము మొత్తము చిన్న పాప పెద్దలందరూ కూడా అక్కడ ఎంతో వాళ్ళు చూడండి, ఆ సంఘటన చూస్తే ఎంత మనకు బాధాకరం, మనకి కళ్ళలో నీళ్ళు వస్తుంది. మరి ఒక ఐఏఎస్ ఆఫీసరు అతని చేత్తో ఏమైనా అవుతుంది, ఏమైనా చేయగలుగుతాడు. కానీ ఈరోజు స్పందించకుండా దాక్కున్నాడంటే ఇది ఎక్కడి న్యాయం అని చెప్పేసి పిఓ గారిని అడుగుతున్నాము. మరి ఇక్కడ కానపూర్ నియోజకవర్గము ఎమ్మెల్యే గారు కూడా వచ్చి వాళ్ళకి వెంటనే డబుల్ బెడ్రూమ్ కావాలని చెప్పేసి వాళ్ళకి ఇవ్వాలి. కానీ స్పందించకుండా ఈరోజు వాళ్ళకి ఏ మాత్రం కూడా ఉచ్చిగా వచ్చారు. ఐటీడీలో ఉన్నటువంటి సరుకులు ఏవైతే హాస్టల్ ఉన్న బియ్యం పంచిచ్చారు, కిలో బియ్యము, మరి వాళ్ళ తరపున ఏం సాయం చేశారు? ఏం సాయం చేయలేదు కదా. ఒక ఎమ్మెల్యే ఉన్నారంటే మేము ఓట్లు వేస్తేనే కదా, ప్రజలు ఓట్లు వేస్తేనే ప్రజలకు సమస్య పరిష్కారం చేసే మనకు పొలిటికల్ లీడర్స్ కావాలి. కానీ ఈరోజు ఎవరు కూడా మాకు సహాయం చేస్తలేరు, మా సమస్యలను కూడా పరిష్కరించలేదు. మరి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, మళ్ళీ వాళ్ళ మాట వింటలేదా? ఎక్కడో నీళ్లు నిండుతున్న చోట డబుల్ బెడ్రూమ్స్ కట్టిస్తున్నారు. మరి అలాంటి ప్రాంతాల్లో కాకుండా మాకు ప్రతి గూడన ఆదివాసులు గూడాలు ఉన్నాయి, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చి ఉంటే వాళ్ళకి ఈ సమస్య వచ్చేదా? కాకపోతుండే కదా. మరి ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చిందంటే కారణం ప్రభుత్వం. దౌలతాబాద్ లో విద్యా వాలంటీర్లకు కిసాన్ బంధు సంస్థ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు అందజేశారు. తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల బోధనే ఉపాధిగా జీవిస్తున్న విద్యా వాలంటీర్ల సేవలను ప్రభుత్వం వినియోగించుకోవాలని ఆయన కోరారు. కరోనా కారణంగా నిరుద్యోగులైన విద్యా వాలంటీర్ల పరిస్థితి దయనీయంగా మారిందని, అందుకు సంస్థల సహాయంతో విద్యా వాలంటీర్లకు నిత్యావసర సరుకులు అందజేస్తున్నట్టు తెలిపారు. సహకారం అందించిన కిసాన్ బంధు ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ నిరుద్యోగులైన విద్యా వాలంటీర్లకు ఉద్యోగ భద్రత, ఉపాధి అవకాశాలు లేకపోవడంతో దయనీయంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా నాయకులు బాకారం చంద్రశేఖర్, అనిల్ కుమార్, శ్రీహర్ రెడ్డి, కాశీపతి, విద్యా వాలంటీర్లు జిల్లా అధ్యక్షుడు వెంకటయ్య, మండల విద్యా వాలంటీర్లు రమేష్, సాయిలు, లక్ష్మణ్, నర్సింలు, ఆనందులు పాల్గొన్నారు. పేరు కె రవీందర్ గౌడ్, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో చాలామంది ప్రజలు తమ జీవితాలను కోల్పోవడం జరిగింది, ఆర్థికంగా క్షోభించడం జరిగింది. అదేవిధంగా కుటుంబ బాంధవ్యాలు కూడా అస్తావ్యస్తమైనటువంటి సందర్భంలో ఈరోజు విద్యా వ్యవస్థకు సేవ చేసినటువంటి విద్యా వాలంటీర్లకు తెలంగాణ విద్యావంతుల వేదిక మరి కిసాన్ బంధు మిత్రులైనటువంటి సతీష్, స్నేహ, విక్రమ్ మరియు యశోధర్ వీళ్ళ ముగ్గురి సహకారంతో ఈరోజు బొమ్రాజ్పేట, కొడంగల్ మండలాలకు ఇచ్చినటువంటి విద్యా వాలంటీర్లకు చేయుత ప్రకారంగానే దౌలతాబాద్ మండలం కూడా, ఇది కూడా మాకు సమీపంలో ఉన్నటువంటి మండలం. ఇక్కడ కూడా అనేక మంది విద్యా వాలంటీర్లు విద్యా వ్యవస్థకు నైపుణ్యమైనటువంటి విద్యను అందించినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకొని వాళ్ళు పడుతున్నటువంటి పాటలకు మనం ఏమైనా చేయుతని ఇవ్వగలుగుతామా అన్న ఉద్దేశంతోన
కిసాన్ బంధు మిత్రుల సహకారంతోన విద్యావంతుల వేదిక ఈరోజు ఇక్కడ 36 మంది విద్యా వాలంటీర్లకు కొంత గ్రాసరీస్ను నిత్యావసర సరుకులను అందించడం జరిగింది. మరి నిత్యావసర సరుకులు వాళ్లకు జీవితానికి ఏమాత్రం సరిపడినవి కాకపోయినప్పటికీ కనీసం ఒక వారం రోజులకైనా మేము చేయూతనివ్వగలిగి నైతిక బలాన్ని ఇవ్వగలిగితే చాలన్న ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది. మరి ఇక్కడ వచ్చినటువంటి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా గౌరవ ఎంఈఓ వెంకటయ్య గౌడ్ సార్ గారు, మరి యూటీఎఫ్ జిల్లా నాయకులు బంద్యా సార్ గారు, అదేవిధంగా పిఆర్టీయూ నాయకులు సుభాష్ రెడ్డి గారు, అదేవిధంగా సాయిలన్న గారు, అంజనేయులు గారు, నాణ్యనాయక్ గారు, అదేవిధంగా తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ గారు, మరియు శ్రీహర్రెడ్డి గారు, అదేవిధంగా అనిల్ కుమారు కాశీపతితో పాటుగా దౌలతాబాద్ జేఏసీ నాయకులు పులిందర్ గారు, మరియు విద్యా వాలంటీర్ల జిల్లా అధ్యక్షులు మాసాని వెంకటయ్య గారు, వీళ్ళందరూ కూడా సహకరించి ఈరోజు ఈ మండలంలో పనిచేస్తున్నటువంటి విద్యా వాలంటీర్లకు 12 రకాల వస్తువులను నిత్యావసర సరుకులను అందించడం జరిగింది. మరి ఇటు కార్యక్రమాల్లో తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. వాళ్ళందరూ కూడా నైపుణ్యమైన విద్యను అభ్యసించిన వాళ్ళు, ట్రైనింగ్ పొందిన వాళ్ళు, పీజీలు కలిగిన వాళ్ళు, వాళ్ళకి ఏదో రకంగా ఉపాధి కల్పించి వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ విద్యావంతులకు విజ్ఞప్తి చేస్తూ ప్రింట్ మీడియా మిత్రులందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా పేరు పేరున తెలంగాణ ఉద్యమ అభివందనాలు తెలియజేసుకుంటూ మరి కిసాన్ బంధు మిత్రులకు మరొక్కసారి కృతజ్ఞతాభావంగా తెలంగాణ విద్యావంతుల వేదిక ధన్యవాదాలు తెలియజేస్తుంది. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు. ముఖ్యంగా ఈరోజు మరి కోవిడ్-19 పాండమిక్ సిచ్యువేషన్లో విద్యా వ్యవస్థ పూర్తిగా ఒక అకాడమిక్ ఇయర్ నష్టపోవడం జరిగింది. ముఖ్యంగా దౌలతాబాద్ మండలం పూర్తిగా మారుమూల ప్రాంతంలో ఉంది కాబట్టి ఇక్కడ చదువుకునే పిల్లలంతా కూడా బడుగు బలహీన వర్గాల పిల్లలే. అందులో 36 మంది విద్యా వాలంటీర్లు గత సంవత్సరం పనిచేయడం జరిగింది. మరి వారందరికీ జీవనోపాధి కోల్పోవడం జరిగింది కాబట్టి వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈరోజు కిసాన్ బంధు మిత్రులు, అదేవిధంగా తెలంగాణ విద్యావంతుల వేదిక వాళ్ళు మరి ముందుకొచ్చి వాళ్లకు ఎంతో కొంత ఉడతా భక్తిగా సాయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా కిసాన్ బంధు మిత్రులు సంతోష్ గారు, అదేవిధంగా స్నేహ, విక్రమ్ గారు, యశోవర్ధన్ గారు, అదేవిధంగా తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రతినిధులు రవీందర్ గౌడ్ గారు, అదేవిధంగా చంద్రశేఖర్ గారు, వారు ఇక ముందు కూడా ఇటువంటి కార్యక్రమం ఎన్నో చేపట్టాలని వారికి అన్ని కూడా భగవంతుడు అష్టారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ. పేరు కె రవీందర్ గౌడ్, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో చాలామంది ప్రజలు తమ జీవితాలను కోల్పోవడం జరిగింది, ఆర్థికంగా క్షోభించడం జరిగింది. అదేవిధంగా కుటుంబ బాంధవ్యాలు కూడా అస్తావ్యస్తమైనటువంటి సందర్భంలో ఈరోజు విద్యా వ్యవస్థకు సేవ చేసినటువంటి విద్యా వాలంటీర్లకు తెలంగాణ విద్యావంతుల వేదిక మరి కిసాన్ బంధు మిత్రులైనటువంటి సతీష్, స్నేహ, విక్రమ్ మరియు యశోధర్ వీళ్ళ ముగ్గురి సహకారంతో ఈరోజు బొమ్రాస్పేట, కొడంగల్ మండలాలకు ఇచ్చినటువంటి విద్యా వాలంటీర్లకు చేయూత ప్రకారంగానే దౌలతాబాద్ మండలం కూడా, ఇది కూడా మాకు సమీపంలో ఉన్నటువంటి మండలం. ఇక్కడ కూడా అనేక మంది విద్యా వాలంటీర్లు విద్యా వ్యవస్థకు నైపుణ్యమైనటువంటి విద్యను అందించినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకొని వాళ్ళు పడుతున్నటువంటి పాటలకు మనం ఏమైనా చేయూతని ఇవ్వగలుగుతామా అన్న ఉద్దేశంతోన కిసాన్ బంధు మిత్రుల సహకారంతోన విద్యావంతుల వేదిక ఈరోజు ఇక్కడ 36 మంది విద్యా వాలంటీర్లకు కొంత గ్రాసరీస్ను నిత్యావసర సరుకులను అందించడం జరిగింది. మరి నిత్యావసర సరుకులు వాళ్లకు జీవితానికి ఏమాత్రం సరిపడినవి కాకపోయినప్పటికీ కనీసం ఒక వారం రోజులకైనా మేము చేయూతనివ్వగలిగి నైతిక బలాన్ని ఇవ్వగలిగితే చాలన్న ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది. మరి ఇక్కడ వచ్చినటువంటి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా గౌరవ ఎంఈఓ వెంకటయ్య గౌడ్ సార్ గారు, మరి యూటీఎఫ్ జిల్లా నాయకులు బంద్యా సార్ గారు, అదేవిధంగా పిఆర్టీయూ నాయకులు సుభాష్ రెడ్డి గారు, అదేవిధంగా సాయిలన్న గారు, అంజనేయులు గారు, నాణ్యనాయక్ గారు, అదేవిధంగా తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ గారు, మరియు శ్రీహర్రెడ్డి గారు, అదేవిధంగా అనిల్ కుమారు కాశీపతితో పాటుగా దౌలతాబాద్ జేఏసీ నాయకులు పులిందర్ గారు, మరియు విద్యా వాలంటీర్ల జిల్లా అధ్యక్షులు మాసాని వెంకటయ్య గారు, వీళ్ళందరూ కూడా సహకరించి ఈరోజు ఈ మండలంలో పనిచేస్తున్నటువంటి విద్యా వాలంటీర్లకు 12 రకాల వస్తువులను నిత్యావసర సరుకులను అందించడం జరిగింది. మరి ఇటు కార్యక్రమాల్లో తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. వాళ్ళందరూ కూడా నైపుణ్యమైన విద్యను అభ్యసించిన వాళ్ళు, ట్రైనింగ్ పొందిన వాళ్ళు, పీజీలు కలిగిన వాళ్ళు, వాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ చేపట్టిన పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగుతోంది. కానీ అంబర్పేట్ నియోజకవర్గం గోల్నాక డివిజన్ మారుతినగర్లో పల్లె ప్రగతి కనిపించడం లేదు. ప్రజల సమస్యలను తీర్చింది లేదు. మారుతినగర్ సమస్యలపై కాలనీవాసులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వచ్చి ప్రజల ఓట్లతో గెలిచిన తర్వాత అభివృద్ధిని విస్మరించారని, ఇప్పటి వరకు ఏ సమస్యను పరిష్కరించింది లేదని విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలనీ సమస్యలు తీర్చాలని విజ్ఞప్తి చేశారు.
క్లీన్ చేయరు, డ్రైనేజ్ పైపులు కూడా క్లీన్ చేయరు, వాటర్ పైపులు మంచిగా. కార్పొరేటర్ వస్తున్నాడమ్మా ఇక్కడ? ఒక్కసారి వచ్చిండండి, మళ్ళీ ఇప్పుడు ఇంతవరకు రాలేదు. ఒక్కసారి సఫాయిలు ఊకోరు, ఏం లేదు ఇక్కడ అంతా. మా వాకిలు మేమే ఉక్కుంటాం, ఎవరి వాకిలు అలా ఉక్కుంటారు ఇక్కడ. కేవలం ఒక చెత్త కుండి అయ్యి దోమలు ఎక్కువ అయిపోయినాయి. అప్పుడు లేకుండా ఇంతగానో, ఇప్పుడైతే బాగా వస్తున్నాయి దోమలు. తీసిరు, ఎప్పుడో ఒకసారి తీస్తారు అంతే, మళ్ళీ కంప్లైంట్ ఇస్తేనే తీస్తారు, లేకపోతే లేదు. మళ్ళీ పక్కకు కూడా వేయరాదు, అట్లనే పెట్టిపోతారు. పిల్లలు ఆడుకుంటారని చెప్తే కూడా వినరు, అన్నీ ఇచ్చి పెడతారు తీసినా కూడా. ఉన్నదే ఒక్కొక్క ఇంట్లో 4-5 ఉన్నాము, 4-5కి సరిపోకుంటే ఎట్లా నీళ్ళు సరిగా ఇడవారు. కంప్లైంట్ పెట్టిరమ్మా మీరు? ఇట్లా నీళ్ళు సరిపోతలేమని కంప్లైంట్ చెప్పిరా మీరు? వాళ్ళు వచ్చినప్పుడు అన్నాము, జర నీళ్లు కూడా మంచి ఇప్పియాలి, నల్ల పైపులు చిన్నగా ఉన్నాయి అంటే పెద్ద పైపులు వేపిస్తామన్నారు. ఎలక్షన్లు అప్పుడే వస్తారు, మళ్ళీ రానే రారు. కాళ వెంకటేష్ ఎప్పుడు వచ్చిందంటే మళ్ళీ ఎలక్షన్లు అప్పుడే, అంతే. మళ్ళీ రారు, అప్పుడే దండాలు పెట్టేది అంతే, ఇంకేం లేదు. ఓట్లు అవసరం ఉన్నప్పుడే వస్తారు, మళ్ళీ రానే రారు, గల్లీకి కనపడరు. మరి మా బాధ ఎవరికి చెప్పుకోవాలి? మా రోడ్ మా డ్రైనేజ్ కూడా మొత్తం నిండిపోయింది, కొత్త లైన్స్ వేస్తారని చెప్పి అన్నారు. వేరే పక్కన అవతల లైన్ ఇటు సైడ్ మొత్తం అయిపోయినాయి, కానీ మాది మాత్రం అవ్వట్లేదు. ఎప్పుడో ఒకసారి మేము కంప్లైంట్ పెడితే వారంకో 10 రోజులకు ఒక్కసారి ఏదో నేమ్సేక్ వచ్చేసి క్లీన్ చేస్తారు, వెళ్ళిపోతారు. కానీ ఈ కొత్త పైప్ లైన్ గురించి ఎవరు మాట్లాడలేదు. ఒకసారి కార్పొరేట్ వచ్చిన మన ఎమ్మెల్యే కూడా వస్తే చెప్పినాము, చేపిస్తాం. గ్రేటర్ వరంగల్ 5వ డివిజన్లో కార్పొరేటర్ పోతుల శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన పట్టణ ప్రగతి హరితహారం కార్యక్రమంలో భాగంగా కొత్తూరు కమ్యూనిటీ హాల్ నుండి పలు ప్రాంతాల్లో రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటారు. అనంతరం కార్పొరేటర్ శ్రీమాన్ వాడవాడలా తిరుగుతూ శానిటేషన్, విద్యుత్, త్రాగునీరు, రోడ్లు తదితర సమస్యలపై డివిజన్ ప్రజలను అడిగి తెలుసుకొని అక్కడే సంబంధిత అధికారులను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తాడిశెట్టి విద్యాసాగర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సతీష్ తదితరులు పాల్గొన్నారు. మరియు అంగన్వాడీ మరియు ముఖ్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మరియు మిగతా మిత్రులందరికీ అందరూ ఇచ్చేసి చెట్లు నాటే కార్యక్రమం చేస్తున్నారు. కొంచెం ఈరోజు ఆఫీసర్స్కి ఫోన్ చేస్తేనే పంపించడం జరిగింది. పంపులు ఇప్పే వాళ్ళు ఉండట్లేదు మా వెంబడి, కరెంటు వాళ్ళు కూడా ఉండట్లేదు మా వెంబడి. ఇంతకుముందే రావడం జరిగింది, అందుకే కొంచెం లేట్గా స్టార్ట్ చేశాం ఈ కార్యక్రమం. కాలనీలో ఏ సమస్య గుర్తిస్తారు? మెయిన్ ప్రాబ్లం రోడ్స్, డ్రైన్స్, వాటర్ ప్రాబ్లం ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఉంటేనే చేస్తామంటే ఇంతకుముందే పంపించారు. ఏఈగా కరెంట్ ఏఈ వచ్చారు, వాటర్ ఏవి రాలేదు, వాటర్ ఇంతటైనా వచ్చింది. ఆఫీసర్స్ను వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని రప్పించుకుంటాను. కొంత వినని వాళ్ళను కొంచెం పెద్ద పై ఆఫీసర్లతో చెప్పించైనా తీసుకొచ్చి పని చేయించుకోవడం జరుగుతుంది. ఈరోజు 5వ డివిజన్లో జరుగుతున్నటువంటి పట్టణ ప్రగతి హరితహార కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమాన్ని మా డివిజన్ కార్పొరేటర్ సోదరుడు శ్రీమన్ గారు, అలాగే టీఆర్ఎస్ నాయకులు నల్బోల సతీష్ గారు, చందర్ గారు, బిందు సింగ్ గారు, మిగతా అంగన్వాడీ టీచర్లు, ఆర్పీలు, మిగతా పార్టీ నాయకులు, మన ప్రెస్ మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ప్రజలు ఈ పట్టణ ప్రగతిలో ఎన్ని సమస్యలు ఉన్నా కానీ దీంట్లో తొందరగా తీరుతాయనేది ప్రజలు గమనించాలి. ఎందుకంటే మామూలు అప్పుడు దానికి బడ్జెట్ శాంక్షన్ అవ్వడం ఇవన్నీ ఉంటాయి. పట్టణ ప్రగతిలో ఆల్రెడీ బడ్జెట్ శాంక్షన్ అయి ఉంటుంది కనుక ఇమ్మీడియట్లీ వాళ్ళు పెట్టిన అర్జీని అధికారులు పరిశీలించి తప్పకుండా తొందరగా శాంక్షన్ చేసి బడ్జెట్ సంబంధం లేని పనులు కూడా తొందరగా చేయాలనేది సీఎం గారి ఆదేశం.
రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మున్సిపాలిటీ జాతీయ రహదారిపై నాలాలు నెలల తరబడి రిపేర్ చేస్తుండటంతో వర్షం చేస్తే వరద నీరు షాపుల్లోకి వస్తుందని స్థానికులు తెలిపారు. ఏపీజీవీబీ బ్యాంకు ముందర జాతీయ రహదారిపై వర్షపు నీరు నిలిచి ఇంట్లోకి రావడం జరుగుతుందని, కావున తొందరగా నాల రిపేరు చేయించి వర్షపు నీరు ఇంట్లోకి రాకుండా చూడాలని అన్నారు. ఆర్ఎండ్బి అధికారులను కనీసం మున్సిపాలిటీ అధికారులైనా పట్టించుకొని మా బాధలను గుర్తించి వరద నీరు రాకుండా చూడాలని కాలనీ వాసులు, దుకాణదారులు కోరుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మంత్రి కేటీఆర్ తో సోను సూద్ భేటీ, సోను సూద్ సేవలను అభినందించిన మంత్రి. అనంతపురం జిల్లాలో విద్యాశాఖ మంత్రిని అడ్డుకున్న నిరుద్యోగులు, కొత్త జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని డిమాండ్. మెదక్ జిల్లా చేగుంటలో ఎమ్మెల్యే రఘునందన్ రావు పర్యటన, పల్లె ప్రగతి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే. ఇబ్రహీంపట్నంలో పట్టణ ప్రగతిని పరిశీలించిన కలెక్టర్, సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం. బోనాల ఉత్సవాలకు లాల్ దర్వాజా మహంకాళి దేవాలయం సిద్ధం, పోస్టర్ను ఆవిష్కరించిన ఆలయ కమిటీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.